హలో స్టూడెంట్స్, నార్మల్గా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ ఇవన్నీ కూడా ఎక్కువగా కర్లీ లెటర్స్ ఎక్కువగా ఉంటాయి. అదే నార్మల్గా ఇంగ్లీష్లో కానివ్వండి, గ్రీక్లో కానివ్వండి స్ట్రేట్ లైన్స్ అండ్ యాంగులర్ క్యారెక్టర్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో దీనికి కారణం ఏంటిది అంటే ఈ గ్రీక్ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అన్నీ కూడా పేపర్ మీద లేదా స్టోన్ మీద చెక్కేవారు అప్పట్లో. అండ్ మనం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ చూసుకుంటే సౌత్ ఇండియన్ పోయిట్స్ అందరు కూడా తాటి ఆకులను యూజ్ చేసేవారు అనమాట. సో ఈ తాటి ఆకుల మీద ఎప్పుడైతే స్ట్రైట్గా కానీ యాంగులర్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే రాస్తూ ఉంటారో సో అక్కడ తాటి ఆకులు అనేవి చినిగిపోతూ ఉండేవన్నమాట. అయితే అది అవాయిడ్ చేయడం కోసం కర్లీ లెటర్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ తాటి ఆకుల మీద ఒక స్పెషల్ స్టైలస్ గంటం అని అంటాం. సో దాంతో చెక్కేవారు, ఎందుకంటే ఇంక్ అనేది తాటి ఆకులు అబ్జర్వ్ చేసుకునేవి కాదు. సో వన్స్ చెక్కిన తర్వాత ఈ కోల్ ఏదైతే ఉంటుందో కోల్ తోటి ఒకసారి కంప్లీట్గా పూసేస్తే సో అక్కడ లెటర్స్ అనేవి మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఇది రీజన్ అన్నమాట.